కూడదు. అంటే మళ్ళీ ఫార్మర్స్ కూడా వాళ్ళకు ఇది పూర్ ఫ్యామిలీ నుంచి, అంటే వాళ్ళు పూర్ ఫ్యామిలీ నుంచే ఉండాలి, వాళ్ళు వేరే అంటే ఇది ఉండకూడదు. వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే 6,000 రూపీస్ పర్ ఎకర్ ఇస్తారనమాట. 6,000 రూపీస్ పర్ ఎకర్ ఈ 3 ఇన్స్టాల్మెంట్స్, 2,000, 2,000, 2,000. మనం ఈ మధ్య చూసాం, మనము ప్రధానమంత్రి నుంచి మనకు పర్ ఎకరానికి 2,000 వచ్చి 2,000 వచ్చి అని చెప్పి చూసాం. ఇదే అన్నమాట. ఇది మొత్తం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవుతుంది. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే పిఎం కిసాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే లోకల్ రెవెన్యూ ఆఫీస్, మండల ఆఫీస్ కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆఫ్లైన్, ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, పోస్టల్ ఆఫీస్కి, మనం మండల ఆఫీస్కి, రెవెన్యూ ఆఫీస్కి. ఆన్లైన్ అయితేనేమో పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఎకరానికి 6,000, 3 కిస్తులు దొరుకుతుంది, 2,000 రూపాయలు. 5 ఎకరాల లోపల ఉండాలి, 2 హెక్టార్స్ లోపల. వేరే ఆదాయం ఉండకూడదు. తర్వాత కార్పొరేట్ ఫార్మింగ్ ఉండకూడదు. వాళ్ళే వ్యవసాయం చేస్తుండాలి. వాళ్ళ వ్యవసాయానికి అనువైన జాగా ఉండాలి. కొంచెం 5 ఎకరాలు